బెల్లంతో వేసేటువంటి ఈ ఫేస్ ప్యాక్ తోటి చర్మం పైన ఉన్నటువంటి ముడతలు, మంగు మచ్చలు, అలాగే నల్ల మచ్చలు మొత్తం అన్నీ కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మొండి పిగ్మెంటేషన్ అయినా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చర్మం పాలలాగా తెల్లగా మెరుస్తుందండి. సో నేను గ్యారంటీ ఇస్తున్నా. నేను లైవ్లో రిజల్ట్ చూపిస్తా చూడండి. అప్లై చేసిన చోటికి, అప్లై చేయని చోటికి రిజల్ట్ ఎలా ఉందన్నది మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. మన ఛానల్లోని న్యాచురల్ హోమ్ రెమెడీస్ని చాలామంది ట్రై చేసి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక లేట్ ఎందుకండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బెల్లం తీసుకోవాలండి. ఎక్కువేం అవసరం లేదండి, కొద్దిగంత బెల్లం తీసుకుంటే సరిపోతుంది. ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నప్పుడు పార్లర్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టి ఇన్స్టెంట్గా స్కిన్ గ్లో అవ్వాలని చెప్పి ఫేస్ ప్యాక్లు వేయించుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా కెమికల్స్ ఉండడం వల్ల పింపుల్స్ లాంటివి వస్తూ ఉంటాయి. సో పైసా ఖర్చు లేకుండా న్యాచురల్ హోమ్ రెమెడీస్ తోటి మన స్కిన్ అనేది క్లియర్గా, స్కిన్ పైన ఉన్నటువంటి ట్యాన్ మొత్తం రిమూవ్ చేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. సాధారణంగా మనం ఇంట్లో ఉపయోగించేటువంటి వస్తువులేనండి, బయట నుంచి ఏమీ కొని తేవాల్సిన అవసరం లేదు. ముందుగా ఈ విధంగా బెల్లం తీసుకోండి. సో ఎక్కువేం అవసరం లేదండి, కొద్దిగా బెల్లం అయితే సరిపోతుంది. ఇక తురుముకునేది ఉంటుంది కదండి, క్యారెట్ తురుముకునేది లేదా కొబ్బరి తురుముకుంటూ ఉంటాం. ఈ తురుముకునేటువంటి గ్రేటర్ తోటి కొద్దిగంతా తురుమేసుకోండి. ఈ రెమెడీని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాలండి, స్టోర్ చేసుకునేకి వీలవ్వదు. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి, ఖచ్చితంగా వీడియో చేస్తానండి. చూస్తున్నారు కదండి, ఈ మాత్రం బెల్లం తురుము అయితే సరిపోతుందండి. నల్ల మచ్చలకి, మంగు మచ్చలకి, అలాగే చర్మంపై ఉన్నటువంటి ముడతలకి అన్నింటికి ఉపయోగపడుతుందండి. 2 స్పూన్ల వరకు బెల్లం పొడి వస్తే సరిపోతుందండి. ఇక ఒక బౌల్లోకి ఈ పొడిని సపరేట్ చేసేసుకుందాం. ఇంకా మన ఛానల్లోని చాలా న్యాచురల్ హోమ్ రెమెడీస్ ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. ఇక స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా చపాతీ చేసేటువంటి ఐరన్ ప్యాన్ పెట్టేసుకోండి. ఐరన్ ప్యాన్ లేకపోతే నార్మల్గా ఏదైనా నాన్ స్టిక్ కానీ లేదంటే ఏదైనా కడాయి కానీ పెట్టుకొని 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ శనగపిండిని ఈ విధంగా బ్లాక్ కలర్లోకి టర్న్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలండి. పసుపు, శనగపిండి వల్ల మన చర్మానికి అనేక ఉపయోగాలు ఉన్నాయండి. ఇన్స్టెంట్గా స్కిన్ పై ఉన్నటువంటి ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. పసుపులో ఉండేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అనేవి మన స్కిన్కి ఎంతగానో ఉపయోగపడతాయి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. మరీ ఎక్కువగా నల్లగా మాడనవసరం లేదు, ఈ మాత్రం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. డార్క్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అవుతే సరిపోతుందండి. ఇక వేరొక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి. ఈ పౌడర్ మనకు 2 స్పూన్ల వరకు వస్తే సరిపోతుందండి. కావాలంటే ఒకేసారి ఆ పౌడర్ని తయారు చేసుకోవచ్చు, లేదంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక ముందుగా మనం బెల్లం తురిమి పెట్టుకున్నాం కదండి, ఇందులోకి కొద్దిగంత నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి. నిమ్మరసంలో విటమిన్ సి అనేది అధికంగా ఉంటుంది. చర్మంపై ఉన్నటువంటి పిగ్మెంటేషన్ని రిమూవ్ చేయడానికి, నల్ల మచ్చల్ని తొలగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. చూస్తున్నారు కదండి, ఈ మాత్రం నిమ్మరసం అయితే సరిపోతుంది. చర్మం పైన నల్ల మచ్చలు, మంగు మచ్చలు అనేవి మన చర్మంలోని మెలనిన్ అనే ద్రవ్యవర్ణం ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడు పిగ్మెంటేషన్, నల్ల మచ్చలు అనేవి వస్తాయండి. ఇక మనం తయారు చేసుకున్నటువంటి పసుపు, శనగపిండితోటి తయారు చేసుకున్నటువంటి పౌడర్ని 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. ఇక ఇందులోకి కొద్దిగంత షాంపూ తీసుకోవాలండి. ఈ విధంగా ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఏ షాంపూ నచ్చితే ఆ షాంపూ తీసుకోండి. డవ్ కానీ, క్లినిక్ ప్లస్ కానీ, హెడ్ అండ్ షోల్డర్స్ కానీ, ఏది నచ్చితే మీకు ఆ షాంపూ తీసుకోండి. అయితే క్లినిక్ ప్లస్ తీసుకుంటున్నానండి. క్లినిక్ ప్లస్ని ఉపయోగించడం వల్ల చర్మం పైన పేరుకుపోయినటువంటి జిడ్డు, మురికి అనేది తొలగిపోతుంది. సో ఈ విధంగా షాంపూను కూడా యాడ్ చేసుకోవాలండి. నేను లైవ్లో రిజల్ట్ చూపిస్తా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది అప్లై చేసిన చోటికి, అప్లై చేయని చోటికి రిజల్ట్ అనేది 100% ఉంటుంది. ఇక ఈ ప్యాక్ని మీరు వారానికి ఒక్కసారి అప్లై చేసుకుంటే సరిపోతుందండి. మన ఛానల్లో చాలా హోమ్ రెమెడీస్ ఉన్నాయండి. హెయిర్ గ్రోత్కి సంబంధించి, బ్యూటీకి సంబంధించి,
అలాగే కిచెన్ టిప్స్ ఉన్నాయి, మెహందీ టిప్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. నేను పెట్టేటువంటి వీడియోస్ మీ వరకు రావాలంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టేటువంటి వీడియోస్ అనేవి మీ వరకు వస్తాయి. అలాగే ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేసేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి చేరుతుంది, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదండి. ఇక మెడకు, ముఖానికి, చేతులకు అప్లై చేసుకోవచ్చండి. ఓన్లీ ఫేస్కి మాత్రమే కాదు, నేను హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి. ఎక్కడి నుంచినైతే నేను అప్లై చేశానో అక్కడ కలర్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది, అప్లై చేయని చోటికి అప్లై చేసిన చోటికి రిజల్ట్ అనేది 100% మీకు అర్థమవుతుందండి. ఇక ఈ రెమెడీని 16 ఇయర్స్ పిల్లల నుంచి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. మన ఛానల్లోని చాలామంది కమెంట్ చేస్తున్నారండి, చాలా బాగా వర్క్ అవుతున్నాయి, మేము కంటిన్యూగా ఫాలో అవుతున్నామని. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎప్పటికీ నేను మీ మెయిల్ అనేది మర్చిపోలేను. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇదే విధంగా ఉండాలని కోరుకుంటున్నా. మీరు ప్రయత్నించి తిరిగి మళ్ళీ కమెంట్ సెక్షన్లోకి వచ్చి తెలియజేసినందుకు హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కమెంట్ చేయడం వల్ల మరికొంతమందికి తెలుస్తుంది కదండి రెమెడీస్ ఎలా ఉపయోగపడుతున్నాయి అని చెప్పేసి. ఈ రెమెడీని నైట్ టైం అప్లై చేసుకోండి. సోప్ యూస్ చేయకుండా వాష్ చేసుకోవాలి కాబట్టి నైట్ టైం అప్లై చేసుకోండి. ఉదయాన్నే సోప్ తోటి ఫేస్ వాష్ చేసుకోవచ్చు. ఫేస్ మొత్తం ఈ విధంగా అప్లై చేసిన తర్వాత 2 to 3 మినిట్స్ పాటు జెంటిల్గా మసాజ్ చేసేయండి. మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది మెరుగుపడుతుంది. ఇన్స్టెంట్గా స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా టర్న్ అవుతుందండి. ఇంట్లో ఏవైనా బర్త్డే పార్టీస్ కానీ అలాగే మ్యారేజెస్ కానీ ఉన్నప్పుడు పార్లర్కి వెళ్ళే పని లేకుండా, పైసా ఖర్చు లేకుండా సాధారణంగా మనం ఉపయోగించేటువంటి వస్తువులతోటి ఈ విధంగా ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చండి. ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు. ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకోవచ్చండి. ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్, సెన్సిటివ్ స్కిన్, ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. వారానికి ఒక్కసారి అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇక 20 మినిట్స్ పాటు అలాగే ఉంచుకోండి. నేను ఒక 5 మినిట్స్కే చూపిస్తున్నా చూడండి. నేను ఇంకా సేపటి తర్వాత వాష్ చేశాక చూపిస్తా చూడండి. ఖచ్చితంగా 20 మినిట్స్ ఉంచుకోవాలండి, అప్పుడే మనకు రిజల్ట్ అనేది ఉంటుంది. ఒక్క 5 మినిట్స్కే చూడండి, నేను కాస్త స్పూన్ తోటి పక్కకు జరిపి చూపించాను. స్కిన్లో వచ్చేటువంటి కలర్ని మీరు అబ్జర్వ్ చేశారు కదండి. ఇక 20 మినిట్స్ తర్వాత నేను వాష్ చేసి చూపిస్తా చూడండి. ఈ విధంగా ఫింగర్స్ తోటి ట్యాప్ చేసేయండి. 20 మినిట్స్ తర్వాత వాష్ చేశాక రిజల్ట్ అనేది చూడండి. పూర్తిగా డ్రై అయ్యేంత వరకు ఉంచుకొని అవసరం లేదండి, 20 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. ఇంకా బ్యూటీకి సంబంధించి చాలా రెమెడీస్ ఉన్నాయండి మన ఛానల్లోని. మంగు మచ్చలు తొలగిపోవడానికి కూడా చాలా వీడియోస్ ఉన్నాయండి. చాలామంది ట్రై చేసి వాళ్ళకు వర్క్ అయ్యిందని చెప్పి కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేశారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా ప్రయత్నించి వాళ్ళకు వర్క్ అయిందని చెప్పారండి. మీరు కూడా ప్రయత్నించండి, ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఎవరైతే పిగ్మెంటేషన్ తోటి బాధపడుతూ ఉంటారో వారికి చాలా వీడియోస్ ఉన్నాయండి. ఈ వీడియో కూడా వర్క్ అవుతుంది. ఈ వీడియో వల్ల స్కిన్ వైట్గా అవ్వడం, పిగ్మెంటేషన్ తొలగిపోవడం, స్కిన్ పైనటువంటి ట్యాన్ అలాగే నల్ల మచ్చలు తొలగిపోవడం, వ్రింకిల్స్ తొలగిపోవడాన్ని మీరు అబ్జర్వ్ చేస్తారు. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అంతా రుద్దేస్తూ వాష్ చేసేయండి. సోప్ యూజ్ చేయొద్దండి. ఇది తడి మొత్తం తుడిచిన తర్వాత నేను చూపిస్తా చూడండి, రిజల్ట్ అనేది మీకు అర్థమవుతుంది. ఉదయాన్నే సోప్ తోటి ఫేస్ వాష్ చేసుకోవచ్చండి. ఫేస్కి మాత్రమే కాదు, మెడకు, చేతులకి కూడా అప్లై చేసుకోవచ్చు. పాదాలకు కూడా అప్లై చేసుకోవచ్చండి. పాదాల పగుళ్ళు తొలగిపోవడానికి కూడా మన ఛానల్లో చాలా రెమెడీస్ ఉన్నాయండి. రాబోయే వీడియోస్లో కూడా మీకు ఉపయోగపడేటువంటి వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను. ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి. ఇక క్లాత్ తోటి తుడిచిన తర్వాత చూపిస్తా చూడండి. చూస్తున్నారు కదండి, అప్లై చేసిన చోటికి అప్లై చేయని చోటికి రిజల్ట్ అనేది మీకు అర్థమైంది కదా.